నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సారంగపూర్ గౌడన్స్ ప్రాంతంలో పాడుబడ్డ లారీ క్యాబిన్ లో తలదాచుకున్న రియాజ్ ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపు లారీ క్యాబిన్ నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులపై దాడికి ప్రయత్నించాడు. ఆసిఫ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు కూడా. ఆసిఫ్ గాయపడ్డాడు. వెంటనే కానిస్టేబుల్ అక్కడి చేరుకుని రియాజ్ ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న రియాజ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సారంగపూర్ గౌడన్స్ ప్రాంతంలో పాడుబడ్డ లారీ క్యాబిన్ లో తలదాచుకున్న రియాజ్ ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపే లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులపై దాడికి దిగాడు. ఆసిఫ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఆసిఫ్ గాయపడ్డాడు. వెంటనే కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని రియాజ్ ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. రైట్, నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, అయితే కానిస్టేబుల్ ప్రమోద్ ను ఏదైతే కత్తి కిరాతకంగా చంపేసిన రియాజ్ నిన్న ఏదైతే పోలీసులు పట్టుకున్న ప్రశ్నలో తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే పోలీసులు అటు నిజామాబాద్ లో అతను పట్టుకున్న సమయంలో అతను ఒక సివిలియన్ మీద దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకునే పారిపోయి ప్రయత్నం చేస్తున్న సమయంలో అతని పైన పోలీసులు పట్టుకున్న సమయంలో కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో ఆ రియాజ్ తీవ్ర గాయాలు పాల్గొవడం జరిగింది. రియాజ్ ని తీసుకువెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రియాజ్ చనిపోవడం జరిగింది. అయితే రియాజ్ తీవ్ర గాయాలు ఉన్న సమయంలో కూడా అతను తిరిగి తుపాకీ లాక్కొని తిరిగి పారిపోయే ప్రయత్నం చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఆ సమయంలోనే మరోసారి కాల్పులు జరిగితే అక్కడ రియాజ్ చనిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సింది చెప్పాల్సిందే. ఎందుకంటే అత్యంత కిరాతకంగా ప్రమోద్ ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ ఈ దొంగ రియాజ్ ని పట్టుకొని తర్వాత కానిస్టేబుల్ రియాజ్ మొదటి అతని దగ్గర ఉన్న అతనే పదునైన వేపంతో రియాజ్ పై ప్రమోద్ పై ఖర్చు దాడి చేసి అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరు రియాజ్ ని ఆపే ప్రయత్నం చేయలేదు. తర్వాత రియాజ్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సార్ 24 గంటల పాటు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి చివరికి రియాజ్ ని నిజామాబాద్ శివార్లో పట్టుకున్న సమయంలో అతను మరొకసారి ఒక సివిలియన్ పైన దాడి చేసి అతన్ని తీవ్ర గాయపరిచి అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి అటు పోలీసులు ఇప్పటికే నిన్న అయితే రియాజ్ తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స జరిపించారు. కానీ అక్కడ కూడా తన పద్ధతి మార్చుకోకుండా పారిపోతున్న సమయంలో పోలీసుల ఎన్కౌంటర్ లో అతను చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సింది చెప్పాల్సింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, రియాజ్ ఏ విధంగా పారిపోయే ప్రయత్నం చేశారు, ఏ విధంగా అతను ఆసుపత్రి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు, పోలీసులు ఏం చేశారు అనేసి కూడా పోలీసులు అధికారికంగా మరి కాసేపులో ప్రకటన విడుదల చేసే అవకాశం కనబడుతుంది. రమేష్ వైట్ల, అంటే రియాజ్ క్రైమ్ హిస్టరీ ఏంటి? ఇంతకు ముందు ఎటువంటి జైలుకి వెళ్ళిన హిస్టరీ ఏమైనా ఉందా? ఎటువంటి చేసేవాడంటారు? రియాజ్ చూసినట్లయితే రియాజ్ నిజామాబాద్ పట్టణంలో చోరీ చేసేవాడు, దొంగతనాలు చేశాడు, మోటార్ బైకులు చోరీ చేసి తీసుకెళ్లాడు. తర్వాత అవి బైకులు తీసుకెళ్తే హైదరాబాద్ లో అమ్మేశాడు. అంతేకాదు చిన్న చిన్న చోరీలు చేసేటప్పుడు కొన్ని నిజామాబాద్ పట్టణంలో ఎప్పుడు చోరీలు చేస్తూ కూడా అప్పుడు పోలీసులు పట్టుకుంటుంది. అయితే ఈ ధర్మంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉన్న రియాజ్ ని పట్టుకునేందుకు ప్రమోద్ తో పాటు మరొక కానిస్టేబుల్ ఇద్దరు కూడా అటు రోడ్డుపై వెళ్తున్న రియాజ్ తారసపడడం జరిగింది. అయితే రియాజ్ ని పోలీసులు వెంటనే తమ మోటార్ బైక్ పై ఎక్కించుకుని ముందుగా ప్రమోద్ డ్రైవ్ చేస్తున్నాడు, మధ్యలో రియాజ్ కూర్చున్నాడు, వెనకాల మరొక కానిస్టేబుల్ కూర్చున్నాడు. ముగ్గురు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా రియాజ్ ఒక్కసారిగా తన దగ్గర ఉన్న వెపన్ తీసుకొని అతను అత్యంత కిరాతకంగా ప్రమోద్ పై దాడి చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఆ సమయంలో ప్రమోద్ పైన అత్యంత కిరాతకంగా దాడి చేసిన స్థానికులు ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. స్థానికులందరూ సెల్ఫీలు తీయడం, వీడియోస్ బిజీలో ఉండారు తప్పించి ప్రమోద్ను కాపాడే ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా ఆ మరో కానిస్టేబుల్ అతనిపై దాడి చేయడంతో అతను కింద పడిపోయారు. కానీ ప్రమోద్ కు అత్యంత తీవ్ర గాయాలు పాల్గొవడంతో ప్రమోద్ ఎక్కడెక్కడ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత రియాజ్ కోసం పోలీసులు మొత్తంగా 7 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇటు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కావచ్చు, అటు మహారాష్ట్ర వీళ్ళు అన్ని కూడా పూర్తి కానిస్టేబుల్ చెప్పంటే చివరికి రియాజ్ నిజామాబాద్ పట్టణంలోనే పోలీసులు చిక్కడం జరిగింది. అయితే పోలీసులకు చిక్కిన సమయంలోనే అక్కడ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఒక సివిలియన్ పైన అదే కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో అతను తీవ్ర గాయాలకు పాల్గొనడంతో వెంటనే ఆసుపత్రికి చికిత్స తరలించారు. అయితే ఆసుపత్రిలో తన పందా మార్చుకోకుండా తిరిగి
వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు మరొకసారి కాల్పులతో చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే రియాజ్ ఎలా చనిపోయిన విషయంలో పోలీసులు మరికాసేపట్లో అధికారిక ప్రయత్నం చేస్తే కానీ అన్ని విషయాలు కూడా తెలియ అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి కాల్పుల్లో గాయపడ్డ రియాజు ఎంత తీవ్ర గాయపడి ముచ్చెందాడా లేకుంటే తిరిగి అటు ఆసుపత్రిలో ఉన్న సమయంలో పోలీసుల దగ్గర నుంచి విపను లాక్కొని వెళ్లే ప్రయత్నంలో ఏమన్నా మరొకసారి ప్రయత్నం చేశారనే విషయం కూడా పోలీసులు అధికారికంగా మరొకసారి వెల్లడించే అవకాశం ఉంది. అంటే రియాజ్ ఎన్కౌంటర్ కి సంబంధించి అధికారిక ప్రకటన పోలీసులు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది రమేష్? దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఇంకా దీని మీద ఒక డైలమా ఉంది. ఎందుకంటే తీసుకెళ్లి ఆసుపత్రులు చేర్పించిన తర్వాత రియాజ్ తన పందా మార్చుకుండా అక్కడి నుంచి వెళ్లే పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పోలీసుల వెపన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు కాల్పు జరిపినట్లుగా ఉన్న సమాచారం. కానీ అసలు ఏం జరిగిందన్న విషయం కూడా పోలీసులు అధికారికంగా చెప్తే గానీ విషయం ప్రభుత్వం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రి చేరుకోవడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా కార్డన్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే వెపన్ ఉందో ఆ వెపన్ ఇప్పటికే రికవర్ చేసుకున్నారు. కానిస్టేబుల్ కూడా ఒక పక్కన కూర్చోబెట్టారు. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అధికారులు మరి కాసేపట్లో ప్రకటన చేస్తున్నారు. ఓకే రమేష్, ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. పారిపోయే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ నిజామాబాద్ హాస్పిటల్ నుంచి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి బాలకుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. బాలకుమార్, అక్షయ, నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లో కొద్దిసేపటి క్రితం రియాజ్ ఎన్కౌంటర్ అయ్యారు. రియాజ్ ఈ నెల 17న కానిస్టేబుల్ ని హత్య చేసి పరారయ్యాడు. దాదాపు 48 గంటల పాటు సిటీలోనే వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. అతని కోసం 9 బృందాలుగా పోలీసులు విడిపోయి గాలించారు. అయితే ఎట్టకేలకు నిన్న మధ్యాహ్నం పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన క్రమంలోనే అతని పైన స్థానికులు కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రియాజ్ని హాస్పిటల్కి తరలించి ఖైదీల వార్డు, అంటే 4వ వార్డులో ఖైదీల వార్డు ఉంటుంది, 4వ ఫ్లోర్లో అక్కడ చికిత్స అందించారు. అతన్ని రిమాండ్కు తరలించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఉదయం నుంచి కూడా రిమాండ్ రిపోర్ట్ను సిద్ధం చేశారు. రిమాండ్ తరలించే ప్రయత్నంలో భాగంగా గన్ను లాక్కొని పోలీసులపైకి మరోసారి దాడికి యత్నించారనేది పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపినట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం పోలీస్ కమిషనర్ కూడా హాస్పిటల్కు చేరుకున్నారు. ఏం జరిగింది, అసలు ఏంటనే విషయాలు మాత్రం పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇంకా ఏమి చెప్పడం లేదు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పోలీస్ కమిషనర్ వచ్చారు. ఇది హాస్పిటల్, ఇక్కడ నుంచి మీడియాను కూడా లోపలికి అనుమతిస్తలేరు. 4వ వార్డులో, అంటే 4వ అంతస్తులో ఖైదీల వార్డు ఉంటుంది. ఖైదీల వార్డులోనే నిన్న నుంచి కూడా రియాజ్ని అక్కడే ఉంచి చికిత్స అయితే అందిస్తున్నారు. నిన్న రియాజ్ని పట్టుకునే క్రమంలో గాయాలయ్యాయి. అక్కడ కూడా స్టాబింగ్ చేసి కత్తిపోట్లతో ఒక వ్యక్తిని గాయపరిచాడు. అతను కూడా సీరియస్ అయ్యారు. సో అతను కూడా ఇదే హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే రియాజ్ అయితే ఎన్కౌంటర్లో హతమయ్యాడనేది పోలీసులు చెప్తున్నారు. మోస్ట్ వాంటెడ్గా రియాజ్ ఉన్నాడు. దాదాపు 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. హత్యలు, చైన్ స్నాచింగ్లు, దోపిడీలు, బెదిరింపులు, ఇలా అనేక కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దాదాపుగా 40 కేసులు అయితే వివిధ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయనేది పోలీసులు చెప్తున్నారు. ట్రాక్ రికార్డ్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. చాలా హత్య కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నారు. సిసిఎస్ కానిస్టేబుల్ హత్యతో పాటు మరో ఇద్దరిని కూడా, అంటే హత్యాయత్నం కూడా ప్రయత్నించడం కలకలం సృష్టించింది. ఇక కానిస్టేబుల్ హత్యతో పోలీస్ శాఖ పూర్తిగా ఒక్కసారిగా షాక్కు గురైంది. రియాజ్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని డీజీపీ స్థాయిలో పర్యవేక్షణ చేశారు. దీంతోనే పోలీసులు రంగంలోకి దిగి 9 బృందాలను ఏర్పాటు చేసి అతన్ని ఎట్టకేలకు పట్టుకున్న 48 గంటల లోపు అతన్ని పట్టుకొని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తుండగా ఇవాళ మరి కాసేపట్లో రిమాండ్కు తరలిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా కానిస్టేబుల్ గన్ను లాక్కోవడం, పోలీసులు తిరిగి షూట్ చేయడం, అంటే కాల్పుల్లోనే మృతి చెందినట్లు చెప్తున్నారు. ఇక మనం చూడొచ్చు, ఇక్కడికే పోలీసులు ఇక్కడ నుంచి ముందుకు మన మీడియాని అనుమతించట్లేదు. ఇక్కడ నుంచి 4th ఫ్లోర్ ఉంటుంది. 4th ఫ్లోర్లో ఖైదీల కోసం స్పెషల్ వార్డు ఉంటుంది. ఆ ఖైదీల వార్డులోనే హాస్పిటల్ లోపల 4th ఫ్లోర్ ఉంటుంది. ఆ 4th ఫ్లోర్లోనే ఖైదీలకు సంబంధించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తుంటారు. అక్కడే నిన్న నుంచి చికిత్స అవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన రిమాండ్కు తరలించే పోలీసులపైన తిరగబడడం, గన్ను లాక్కునే ప్రయత్నంలో భాగంగా తనపై కాల్పులు జరిపి హత్య చేసినట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం సిపి అక్కడే ఉన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అక్కడ వివరాలు తెలుసుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇక్కడ మీడియాకు మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బాలకుమార్, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? అంటే ఎన్కౌంటర్ అయింది, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే పోలీస్ కమిషనర్ వచ్చారు. పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. మొత్తం మీద చాలా ఒక
సిన్సియర్ కానిస్టేబుల్ని హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీస్ శాఖ పూర్తిగా షాక్కు గురైంది. చాలా సిన్సియర్గా విధులు నిర్వహించే ప్రమోద్ని కత్తితో పొడిచి చంపడం జీర్ణించుకోలేకపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఎన్కౌంటర్ చేయాలని ప్రజల నుంచి కూడా డిమాండ్ వచ్చింది. కఠినంగా శిక్షించాలని కూడా కుటుంబ సభ్యులు, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు 48 గంటల పాటు నిద్రాహారాలు మాని నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్న క్రమం చికిత్స అంటే ఈ హాస్పిటల్లో ఉంచారు. హాస్పిటల్లో రిమాండ్కు తరలించేందుకు చికిత్స అందిస్తుండగా కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కోవడం, అతనిపై ఫైరింగ్ జరిపినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కమిషనర్ మరి కాసేపట్లో పోలీస్ కమిషనర్ ఇక్కడ వస్తారు. వచ్చిన తర్వాత సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు, మనం చూడొచ్చు. కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు. రియాజ్కి సంబంధించిన బంధువులందరూ కూడా వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నారు. సో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పోలీస్ కమిషనర్ బయటకు వచ్చి వివరణ చెప్తే కానీ తెలియని పరిస్థితి అవుతుంది. ప్రస్తుతానికైతే గన్ను లాక్కొని పోలీసులపైకి తిరగబడడంతో కాల్పులు జరిగినట్లు అనేది సమాచారం అందుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసులే వివరణ ఇవ్వాల్సింది. మరి కాసేపట్లో పోలీసులు వచ్చి దీనికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే బాలకుమార్, సో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న నేపథ్యంలోనే మరొకసారి తప్పించుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో రియాజ్ గన్ తీసుకుని కాల్పులకు తెగబడడంతో ఎన్కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే హాస్పిటల్లో సిపి ఉన్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన, అంటే రియాజ్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అనే విషయాలకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ పోలీసుల నుంచి గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ టైంలో ఒక ఏఆర్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు. చికిత్స పొందుతూ రియాజ్ మృతి చెందాడు. నిన్న రియాజ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సారంగపూర్ గౌడన్స్ ప్రాంతంలో పాడుబడ్డ ఒక లారీ క్యాబిన్లో తలదాచుకున్న రియాజ్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. రియాజ్ పట్టుకునేందుకు ప్రయత్నించిన 2 యువకులపై కూడా దాడికి ప్రయత్నించాడు. ఆసిఫ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు. లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే పోలీసులు రియాజ్ చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే పోలీసులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గాయాల పాలైన రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందిన సమయంలో అతను బాత్రూమ్ కని లేచి బాత్రూమ్ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అక్కడ సెక్యూరిటీగా ఉన్న 2 కానిస్టేబుల్ పైన ఏకకాలంలో దాడి చేసి ఆ తర్వాత కానిస్టేబుల్ ఒక దగ్గర నుంచి తుపాకీ లాక్కొని ఆ కానిస్టేబుల్ పైనే తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపిన ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా తుపాకులను అడ్డం పెట్టుకున్నారు. దాని దగ్గర తుపాకీ అడ్డుపెట్టి పారిపోయి ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు ఏకకాలంలో మరొక కానిస్టేబుల్, సెక్యూరిటీగా ఉన్న మరొక కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో అటు రియాజ్ అక్కడికక్కడ చనిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే నిన్న పోలీసులు పట్టుకునే క్రమంలో కూడా ఒక సివిలియన్ పైన దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో పోలీసులు జరిపిన కాల్పులో కూడా రియాజ్ నిన్న గాయాల పాలు కావడం జరిగింది. అయితే అక్కడి నుంచి తిరిగి తప్పించుకుని పోతున్న సమయంలో పోలీసులు నిన్న రియాజ్ ను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని తిరిగి గాయాలపైన ఆసుపత్రిలో గాయాలపైన రియాజ్ తీసుకొచ్చి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న తరుణంలో అతను మళ్ళీ తిరిగి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ సంబంధించి కూడా పోలీసులు ఇప్పుడు అధికారికంగా చెప్పడం జరిగింది. అధికారులు ప్రకటన చేశారు. రియాజ్ చనిపోయాడు, రియాజ్ కాల్పుల్లో చనిపోయాడు. పోలీసులపై మరోసారి దాడి చేసి తప్పించుకున్న ప్రయత్నంలో అతను కాల్పులు జరపడంతో ఆ ప్రయత్నంలో అతను చనిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా రియాజ్ హత్య దాదాపు 40 పైగా కేసుల్లో అతను నిందితుడుగా ఉన్నాడు. అయితే మొన్న ఏదైతే ప్రమోద్ కావచ్చు, మరొక కానిస్టేబుల్ కావచ్చు, ఇద్దరు కలిసి కూడా అటు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో రియాజ్ అటు పోలీసులకు తారసపడ్డ రియాజ్ ని వెంటనే పోలీసులు పికప్ చేసి పోలీసులు 2 వీలర్ మీద అతన్ని మధ్యలో కూర్చోబెట్టి ముందు ప్రమోద్ కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల రియాజ్ కూర్చున్నాడు. ఆ తర్వాత మరొక కానిస్టేబుల్ కూర్చున్నాడు. అయితే కానిస్టేబుల్ ప్రమోద్ ఏదైతే డ్రైవింగ్ చేస్తున్న సమయంలో రియాజ్ ఒక్కసారిగా తన దగ్గర కత్తిని తీసి కానిస్టేబుల్ ప్రమోద్ పైన ఒక్కసారిగా దాడి చేయడంతో ఆ ప్రమోద్ ఒక్కసారిగా బైక్ వదిలిపెట్టి కింద పడడం జరిగింది. ఆ తర్వాత ప్రమోద్ పైన విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో ప్రమోద్ అక్కడక్కడికి చనిపోవడం జరిగింది. మరొక కానిస్టేబుల్ పైన కూడా దాడి చేయడంతో అతను కూడా తీవ్ర గాయాలు పాలు కావడం జరిగింది. అయితే ఈ తర్వాత ప్రమోద్ ని రియాజ్ ని పట్టుకునేందుకు 7 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి అటు కానిస్టేబుల్ కావచ్చు, అటు మహారాష్ట్ర ఏరియా కావచ్చు, లేకుంటే ఇటు ఏదైతే హైదరాబాద్ కు వచ్చే ఏరియా కావచ్చు, ఈ మొత్తాన్ని కూడా కాటన్ చేసి గాలింపు చర్యలు చేపట్టిన తిరిగి ఏదైతే ఒక లారీ క్యాబిన్ లో అతను ఉన్నాడు అనే విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లే పోలీసులు పట్టుకుని ప్రయత్నం చేస్తే అక్కడ మరొక సివిల్ పైన దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసి
పోలీసులు అక్కడ అతని పైన దాడి చేయడం, తర్వాత కాల్పులు జరగడం, ఆ తర్వాత అతను గాయాలు కావడం, తర్వాత వెంటనే తీసుకెళ్లి ఆసుపత్రి చికిత్స చేయించడం, ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి కూడా తిరిగి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో అతను మృతి చెందినట్లు ఇప్పటికీ అధికారులు అయితే అధికారికంగా చెప్పడం జరిగింది. రమేష్ ఇట్లా అంటే ప్రమోద్ ని అంటే తప్పించుకోవడానికి 1-2 సార్లు పొడి చక్క నుంచి తప్పించుకోవచ్చు, కానీ విచక్షణ రహితంగా చనిపోయే వరకు గాయపరచడాన్ని ఎలా చూడాలంటారు? అయితే అతనిలో ఒక కసి, అంటే అతనిలో ఒక దాడి చేసి ఎలాగైనా సరే తప్పించుకొని పోవాలి. ఎందుకంటే 40 కేసుల్లో నిందితులున్నాడు. ఒక్కసారి జైలుకి వెళ్తే తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. పీడీ యాక్ట్ నమోదు చేస్తారు. అంతేకాకుండా ఒక్కసారి జైల్లోకి వెళ్తే అన్ని కేసులు కూడా ఇస్తారు, లోపలికి పెట్టేసి అన్ని కేసులు పెట్టేసి తన పైన తిరిగి బయటికి రాకుండా చేస్తారు. కొన్ని ఏళ్ల పది తరబడి జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి జైలు నుంచి తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది. తాను ఇక బయటే లోపలే ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈసారి పోలీసులు ఖచ్చితంగా ఇలాంటి నిందితులు ఎవరు కూడా బయట తిరగొద్దని చెప్పి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే తప్పించుకొని పారిపోతే అక్కడి నుంచి తిరిగి బయట ఉండిపోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ అతనికి ఉన్నది. అంతేకాకుండా కానిస్టేబుల్ దగ్గర ఎలాంటి వెపన్స్ లేవు. అదే కానిస్టేబుల్స్ ఇద్దరు బైక్ పై తీసుకొని వెళ్తున్నారు. అంతేకాకుండా ఇద్దరు నుంచి ఈజీగా తప్పించుకొని పారిపోవచ్చు. ఎందుకంటే అతనికి బేడీలు వేయలేదు. అంతేకాకుండా అతనికి సంబంధించి అతని దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయా లేవని చెక్ చేయలేదు. కాబట్టి ఎలాంటి నిరాయుధులు అంటే పోలీసుల దగ్గర వెపన్స్ లేకపోవడంతో ఈజీగా వాళ్ళపై దాడి చేసి తప్పించుకొని పారిపోతే తిరిగి పోలీసులు చిక్కే ప్రసక్తి ఉందన్న ఇంటెన్షన్ తోటి ఆ మేరకు ప్రమోద్ పైన డ్రైవింగ్ చేస్తున్న ప్రమోద్ పైన విశేషంగా దాడి చేసి పారిపోవడం జరిగింది. ఓకే రమేష్ ఇట్లా రైట్. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. లేటెస్ట్ అప్డేట్స్ నిజామాబాద్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి బాలకుమార్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్. అక్షయ, నిజామాబాద్ హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్నాం. కానిస్టేబుల్ హంతకుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసుల గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు షూట్అవుట్ చేశారు. ఎన్కౌంటర్లో రియాజ్ హతమయ్యాడని పోలీసు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. పోలీసులు మొత్తం కూడా హాస్పిటల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటి కొద్దిసేపటి క్రితం పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎన్కౌంటర్ తదంతర పరిణామాలపైన ఆయన అధికారులతో సమీక్ష అయితే చేస్తున్నారు. రియాజ్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి పిలిపించారు. మొన్న నుంచి అంటే ఈ నెల 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్ని అదుపులోకి తీసుకునేందుకు కానిస్టేబుల్ ప్రమోద్ అతని ఇంటికి వెళ్ళి అదుపులోకి తీసుకున్నాడు. సో అదుపులోకి తీసుకొని సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో వినాయక్ నగర్ వద్ద అతనితో పెనుగులాట జరిగింది. కానిస్టేబుల్ పైన కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ క్రమంలో ఎవరు కూడా కానిస్టేబుల్ని హాస్పిటల్కు తరలించేందుకు సహాయం చేయలేదు. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఫోటోలు వీడియోలు తీస్తూ చూశారే తప్ప ఎవరు కూడా హెల్ప్ చేయలేదంటూ పోలీస్ అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అతను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఒక స్నేహితుడి వాహనం పైన అక్కడి నుంచి నేరుగా తప్పించుకుని నిజామాబాద్ 5వ టౌన్ 6వ టౌన్ పరిధిలోనే తలదాచుకున్నాడు. దాదాపు 48 గంటల పాటు పోలీసు బృందాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా కమిషనరేట్ పరిధిలోని పోలీసులంతా కూడా నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ని హత్య చేయడం పట్ల పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. డీజీపీ రంగంలోకి దిగారు. ఐజీ ఇక్కడే మకాం వేశారు. అసలు ఏం జరుగుతుంది, కానిస్టేబుల్ని హత్య చేసే ఎందుకు దారితీసిన కారణాలు ఏంది, అతను వెనుక ఉన్నది ఎవరంటూ కూడా ఆరా తీశారు. ఈ క్రమంలోనే నిందితునికి సంబంధించింది రియాజు చాలా కేసులలో నిందితుడిగా ఉన్నాడు. దాదాపు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 40కి పైగా కేసులు ఉన్నాయి. ఇందులో హత్య కేసులు, దొమ్మి కేసులు, బెదిరింపు కేసులు, హత్యాయత్నం కేసులు, చైన్ స్నాచింగ్, మోటార్ దొంగతనాలు, ఇలా అనేక కేసులలో నిందితునిగా ఉన్నాడు. అతను చాలాసార్లు ఇప్పటికే 3 నుంచి 4 సార్లు జైలుకు వెళ్ళి బెయిల్పై వచ్చినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అతన్ని గాలింపు చేస్తున్న నిన్న మధ్యాహ్నం పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే ఒక సివిల్ పని కూడా ఆయన కత్తితో దాడి చేశాడు రియాజ్. ఆ క్రమంలో అతనికి కొంచెం గాయాలయ్యాయి. అప్పుడే హాస్పిటల్కు తీసుకొచ్చి చికిత్స అందించారు. హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఇవాళ మరి కాసేపట్లోనే రిమాండ్కు తరలిస్తారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా పోలీసుల దగ్గర ఉన్న గన్నుని లాక్కొని వాళ్ళపైన మరోసారి దాడికి యత్నించారు. దాడికి యత్నిస్తున్న క్రమంలోనే పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు కూడా చెప్తున్నారు. ఈ కాల్పుల్లోనే రియాజ్ హతమయ్యాడు. ఇక రియాజ్ కథం సుఖాంతం కావడంతో పోలీసులంతా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తారు. మీడియాని లోనికి అనుమతించట్లేదు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించారు. ఇక్కడ నుంచి 4వ ఫ్లోర్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోరు 4వ ఫ్లోర్లో ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక వార్డు ఉంటుంది. ఆ వార్డులోనే
ఖైదీలకు కావచ్చు క్రిమినల్స్కు అక్కడ చికిత్స అందిస్తుంటారు. అదే వార్డులో ఇటు రియాజ్ని కూడా ఉంచి నిన్న నుంచి చికిత్స అందించారు. దాదాపు 3-4 చోట్ల గాయాలైనట్లు అతనికి ఎక్స్రేలు కూడా తీయించారు. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా జరుగుతుంది, రిమాండ్కు తరలిస్తారనే పోలీసులు ఒక ప్రచారం అయితే చేశారు. రిమాండ్కు తరలిస్తున్న క్రమంలోనే గన్ను లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారని పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగిందనేది పోలీసు అధికారులు వచ్చి మీడియాకు వివరణ ఇచ్చే వరకు పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. కానీ పోలీసులు చెప్తున్న ప్రకారం మాత్రం ఎన్కౌంటర్లో హతమయ్యాడనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రస్తుతం రియాజ్ హతమయ్యాడు. రియాజ్కి సంబంధించిన బంధువులు ఒక సమాచారం అయితే ఇచ్చారు. రియాజ్ మృతి చెందినట్టు కూడా సమాచారం ఇచ్చారు. చాలా అంటే నిజామాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా రియాజ్ ఒక కానిస్టేబుల్ని అత్యంత కిరాతకంగా హత్య చేయడం పట్ల ఆవేదన చెందారు. రియాజ్ని కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద సంఖ్యలో డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు కూడా కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లోనే పోలీసులకు పట్టుబడుతున్న క్రమంలో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. పోలీసులు పట్టుకుంటున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఒక అడుగు వెనుకేశారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో మరోసారి రియాజ్ పోలీసులపైకి దాడికి యత్నించడం, పోలీసులు ఇదే క్రమంలో కాల్చి చంపినట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద రియాజ్ అయితే హతమయ్యాడు. ప్రమోద్ కుటుంబ సభ్యులైతే ఈ ఘటన పైన హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వర్గాలు అంటే రాజకీయ పార్టీలతో పాటు మైనార్టీలకు సంబంధించిన చాలా మంది కూడా రియాజ్ చేసిన పని పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఒక మనిషి ప్రాణం తీయడం సరైంది కాదనేది చాలా మందిలో అభిప్రాయం వ్యక్తమైంది. కానిస్టేబుల్ చాలా సిన్సియర్. ప్రమోద్ అనే కానిస్టేబుల్ చాలా సంవత్సరాలుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో పాటు CCSలో కూడా పనిచేస్తున్నాడు. సో అతను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాడు. బైక్ దొంగతనం కేసులో నిందితుని పట్టుకురావడానికి వెళ్ళి హతమైన ఘటన తీరును చూసి ప్రతి ఒక్కరు కదిలారు. ప్రతి ఒక్కరి గుండెని కదిలించింది. చాలా చిన్నపిల్లలు ఉన్నారు. ప్రమోద్కు వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది. నిందితుని చేతిలో కానిస్టేబుల్ హత్య కావడం పట్ల ప్రతి ఒక్కరు హృదయం కదిలింది. అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది డిమాండ్ చేశారు. నిన్న పట్టుబడడంతోనే చాలా మంది అటు పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకుంది. కానీ కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మాత్రం వినిపించింది. ఆ క్రమంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా అతన్ని రిమాండ్ తరలిస్తారని పోలీసులు చెప్తున్నారు. ట్రీట్మెంట్ జరుగుతుందని హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా రియాజు దాడి చేసే సంస్కృతి ఉంది. ఫస్ట్ రోజు కానిస్టేబుల్ పైన దాడి చేశారు. ఆ తర్వాత నిన్న రియాజ్ని పట్టుకునే క్రమంలో ఒక సివిల్ పైన కూడా దాడి చేసి కత్తితో గాయపరిచాడు. సో అదే తరహాలో ఇవాళ కూడా రిమాండ్కు తరలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా గన్ను లాక్కొని దాడికి ప్రయత్నించగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపి రియాజ్ని మట్టుబెట్టారని కూడా పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ అంటే దాని తర్వాత జరిగిన ప్రాసెస్ ఎట్లా ఉండబోతుంది అన్నది పోలీస్ అధికారులు అయితే ప్రభుత్వ ఆసుపత్రిని మొత్తం కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో పోలీస్ కమిషనర్ ఇక్కడికి వస్తారు. ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మీడియాకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిజామాబాద్ హాస్పిటల్లో మాత్రం హాస్పిటల్ వద్ద ఇది సిచ్యువేషన్. ఓకే బాలకుమార్.